అందరూ నీట్ ఎగ్జామ్ రాసి రిజల్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో అందరికీ గుండెల్లో రైళ్లు పరిగెడతా ఉంటాయి. రిజల్ట్ ఎలా ఉంటుందో, ఏంటో, వస్తుందో రాదా, ఏ కేటగిరీలో వస్తుంది, ఎక్కడ వస్తుంది, ఏ మెడికల్ కాలేజ్లో వస్తుంది, రాదా అని. సో నీట్ ఈజ్ నాట్ నీటో ఐఐటియో ఇట్ ఈస్ నాట్ ద ఎండ్ ఆఫ్ లైఫ్ అండి. సో మీరు కష్టపడి చదువుండి ఎగ్జామ్ ఫెయిర్గా జరుగుండి అన్నీ జరిగి ఉంటే ఖచ్చితంగా మీకు రావాల్సింది ఎటుపోదు. మీ కష్టం అనేది హార్డ్ వర్క్ నెవర్ గోస్ వేస్ట్ అండి. మనం కష్టపడితే అది ఎప్పుడూ వృధాగా పోదు. డిగ్రీ ఒకటే లేకపోతే ఇది ఒక్కటే మీ నాలెడ్జ్కి కానీ మీ కష్టానికి కానీ ఒక్కొక్కసారి ఇది కాకపోవచ్చు. ప్లస్ ఒక నీట్లో సీట్ రావటం అనేది కానీ, ఒక ఐఏఎస్ ఎంట్రన్స్లో సీట్ రావటం కానీ, లేదంటే ఒక ఐఐటీలో కానీ సీట్ రావటం అనేది రావాలంటే ఎన్నో కలిసి రావాలండి. ఎన్నో కలిసి రావాలి. అన్నీ కలిసి వస్తేనే అది వస్తుంది. ఫస్ట్ హార్డ్ వర్క్ ఉండాలి, కష్టపడాలి. మరి రోజుకు 16 గంటలు కష్టపడి రాని వాళ్ళే లక్షల్లో ఉంటారు. నిజంగా కష్టపడి సీట్ రాని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. సో కాబట్టి ఒకటి కష్టపడాలి, రెండోది కరెక్ట్ టీచర్స్ ఉండాలి, కరెక్ట్ గైడెన్స్ ఉండాలి. టీచర్స్ ఉండటం వల్ల ఆ సబ్జెక్ట్ వరకే చెప్తారు, కానీ ఓవరాల్గా అంత సబ్జెక్ట్ని ఒక సిస్టమేటిక్గా పద్ధతి ప్రకారం రివిజన్స్ ఎలా చేసుకోవాలి. సో ఈ ఓవరాల్ గైడెన్స్ ఉండాలి వాళ్ళకి. తర్వాత కొంచెం తెలివితేటలు ఉండాలి, కొంచెం మెమరీ ఉండాలి. కొంతమందికి మెమరీ తక్కువ ఉంటుంది, హార్డ్ వర్క్తో కాంపెన్సేట్ చేస్తారు. కొంచెం ఎక్కువగా రోజు చదివే వేరే వాళ్ళకన్నా కూడా 1 గంట ఎక్కువ చదవాల్సి రావచ్చు. సో వాళ్ళ బలాలు బలహీనతలు వాళ్ళు తెలుసుకుని వాటిని ఏ విధంగా కాంపెన్సేట్ చేసుకోవాలనేది చూసుకోవాలి. కొంతమందికి కొన్ని పాఠాలు ఈజీగా అర్థమైపోతుంటాయి, కొంతమందికి అర్థం కాదు అంత తొందరగా. అలాంటి వాళ్ళకి అదే సబ్జెక్ట్లో మంచి టీచర్ని పెడితే అర్థమవుతుంది మళ్ళీ. సో కరెక్ట్గా వాళ్ళు వీక్ ఉన్న సబ్జెక్ట్లో మంచి టీచర్ ఉన్నారా లేదా అనేది పేరెంట్స్ చూసుకోవాలి. సో పేరెంట్స్ సపోర్ట్ ఉండాలా. తర్వాత ఇంట్లో వేరే పనులన్నీ చెప్తూ ఉంటే వాళ్ళ చదువు మీద కరెక్ట్గా టైం పెట్టలేక కొంత వెనక్కి పడవచ్చు ఒక్కోసారి, అదొకటి చూసుకోవాలా. తర్వాత ఎగ్జామ్ ముందు వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి, కాన్సన్ట్రేషన్ బాగుండాలి, మానసికంగా స్టెబిలిటీ ఉండాలి. వణికిపోతూ ఉంటారు, వాళ్ళకి జస్ట్ తోడు పడుకునే పేరెంట్స్ ఉండాలి. వాళ్ళు టెన్షన్ పడుతున్న వాళ్ళకి వాళ్ళు ఏం చేయకపోయినా, చదువు చెప్పకపోయినా పర్లేదు, ఏం పర్లేదులే అని వాళ్ళకు ఒక మత్తు మాత్ర వేసినట్టు, లేకపోతే ఒక టెన్షన్కి యాంగ్జైటీకి వేసినట్టు, దాన్ని సెడేటివ్స్ అంటారు, సెడేటివ్ హిప్నాటిక్స్ ఇలాంటివి వాడినట్టు అనమాట. దగ్గరుండి కబుర్లు చెప్పటమే, వాళ్ళకి సపోర్ట్గా ఉండటమే. అన్నన్ని గంటలు అంత తీక్షణంగా బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ పెట్టి చదివే వాళ్ళకి మానసికంగా బ్రేక్ డౌన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. వాళ్ళకి సపోర్ట్గా ఉండాలి. తర్వాత ఎగ్జామ్ రోజు వాళ్ళకి ఆరోగ్యం బాగుండాలి. ఇవన్నీ చేసిన తర్వాత ఎంతో కొంత మన నుదుటి రాత అంటారు కదండి, మనకి లక్ కూడా కలిసి రావాలి. అన్నీ కలిసి వస్తేనే మనకి సీట్ వస్తుందన్నమాట. సో సీట్ రానంత మాత్రాన డిప్రెస్ అయిపోకూడదు. ఏంటంటే ఇది చెప్పటం చాలా తేలిక, కానీ ఆచరించటం చాలా కష్టం. కాకపోతే నేను ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఎంసెట్ రిజల్ట్ రాకముందు ఆ గుండె దడ కానీ, టెన్షన్ కానీ, ఆందోళన కానీ చాలా ఎక్కువ ఉండేది. కానీ అది దాటి వచ్చేసిన తర్వాత లైఫ్లో ఇంకేముంది, ఇంతేనా. ఇప్పుడు మా ఫస్ట్ టైం సీట్ రాక రెండోసారి సీట్ వచ్చి చాలా సక్సెస్ఫుల్ అయిన డాక్టర్స్ ఎంతోమంది ఉన్నారు. సో మీరు చూడండి, సగం మంది వాళ్ళే ఉంటారు. సగం మంది 70% వాళ్ళే ఉంటారు. రెండోసారి వచ్చిన వాళ్ళే ఉంటారు. ఫస్ట్ టైం డైరెక్ట్ అటెంప్ట్లో వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, ఒక 30% ఉంటారు. మరి 70% మా టైంలో అయితే అలా ఉండేవాళ్ళు. సో కాబట్టి జీవితంలో 1 ఇయర్ అనేది నథింగ్. ఒకవేళ రెండోసారి కూడా రాకపోయినా మునిగిపోయింది ఏం లేదు. మీరు కరెక్ట్ డైరెక్షన్లో ఉన్నారా లేదా, మీ కష్టం అంతా కరెక్ట్ ఫోకస్డ్గా ఉంటున్నారా లేదా, ఈ ప్రొఫెషన్ మంచిది కాదు అనేది లేదండి. మీరు ఏది చేసినా దాంట్లో బెస్ట్గా అయ్యి ఉండాలి. దాంట్లో ఫుల్ ప్యాషన్తో మనసంతా పెట్టి దాంట్లో ఆ జ్ఞానాన్ని అంతా సముపార్జించేటట్టు మీరు రెడీ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు
డాక్టరు, ఇంజినీరు లేకపోతే ఏదో పెద్ద పెద్ద జాబ్స్‌ని ఐఏఎస్, ఐపీఎస్ ఇట్లా అయితే కొంచెం హై అనుకుంటా ఉంటారు. టీచింగ్‌ని కొంచెం తక్కువగా చూస్తుంటారు. అసలు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. టీచింగ్ అనేది ఎంత అద్భుతమైన ప్రొఫెషన్ అంటే, మీరు బెస్ట్ టీచర్ అయితే మీకు కూడా లక్షల్లో శాలరీస్ ఉంటాయి. ఇంకొకటి ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు బైజూస్ యాప్ ఉంది. బైజూస్ యాప్ దేంట్లోంచి వచ్చింది? ఒక టీచింగ్ దాంట్లోంచే వచ్చిందిగా. ఇప్పుడు 10,000 కోట్లను 10,000 కోట్ల టర్నోవర్ చేస్తుంది. అండ్ వాల్యుయేషన్ వేస్తే 50,000 కోట్లు దాటిపోయినట్టుంది. నాకు ఎగ్జాక్ట్ గణాంకాలు తెలీదు. బట్ వెరీ హై వాల్యూ. అంటే ఒక్క మనిషి ఒక సింపుల్ ఐడియాని ఒక టీచింగ్నే ఒక దాని కింద చేసి ఇలా చేశారంటే, అంటే నేను అనేది ఏంటంటే ప్రతి దాంట్లో ఆపర్చునిటీ ఉంటుంది. మీరు దాంట్లో వెతుక్కోండి. ఇప్పుడు ఎంబీబీఎస్ చేసి అట్టర్ ఫ్లాప్ అయిన డాక్టర్లు ఎంతమంది లేరు? ఎప్పుడు డిప్రెస్డ్గా మా పిల్లల్ని నేను ఎప్పుడు డాక్టర్ని చేయను, నాకు అసలు హ్యాపీగా లేదు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. డిప్రెషన్లో ఉన్నారు. 100కి 75 నుంచి 80 మంది అలాంటి వాళ్ళే ఉన్నారు. అదొక ప్యాషన్గా చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? సో ఇదేరా లైఫ్ అంటే అని ఆ చేసే వృత్తిని ఎంజాయ్ చేస్తూ చేసేవాళ్ళు తక్కువే ఉంటున్నారు. అటు హైయెస్ట్ పోస్ట్లో హైయెస్ట్ డిగ్రీస్ వచ్చిన వాళ్ళు కూడా. కాబట్టి నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఎంబీబీఎస్ సీట్ రాలేదనుకోండి, పోనీ డెంటల్ సీట్ వచ్చింది, అది వచ్చింది మంచిదే. లేదు ఆయుర్వేదిక్ డాక్టర్ అయ్యారు కదా. లేదంటే హోమియో డాక్టర్ అయ్యారు, దాంట్లో అయినా బెస్ట్గా చేయండి. లేదు అది కూడా అవ్వలేదు, ఒక అగ్రికల్చరల్ దాంట్లో బెస్ట్ హార్టికల్చరిస్టు బెస్ట్ దాంట్లో అయితే కూడా ఆపర్చునిటీస్ అనేది మనం వెతుక్కోవాలి. ఖచ్చితంగా ఉంటాయి. తర్వాత డైటీషియన్ అవ్వండి. బెస్ట్ డైటీషియన్. ఇప్పుడు ప్రపంచంలో ఎంతమంది లావ్ అయిపోతుంటే కరెక్ట్ డైట్ పూటకు నేను మీకు మంచి డైట్ రాసిద్దామని అనుకుంటా ఉన్నాను నా బిజీలో. ఎందుకంటే అది చాలా బ్రెయిన్ పెట్టి రాయాలి. మన సాంప్రదాయ ఫుడ్స్ అన్నీ ఇంక్లూడ్ చేస్తూ వాళ్ళ కండిషన్కి తగ్గట్టు మనం షుగర్ పేషెంట్స్కి ఒక రకమైన డైటు, బీపీ పేషెంట్స్కి ఒక రకమైన డైటు, బరువు తగ్గాలనుకునే వాళ్ళకి ఒక రకమైన డైటు కొంచెం. సో ఇంత ఫ్యూచర్ ఉన్నది. ఇప్పుడు మీరు డైటీషియన్ ఆర్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ అనుకోండి, మీరు దాంట్లో డెప్త్లో నాలెడ్జ్ ఉంటే, ఇప్పుడు రుజుతా దివేకర్ అని ఉన్నారు. ఆవిడ రుజుతా దివేకర్. షీఈ్ ఏ డైటీషియన్ అండ్ ఫిట్నెస్ స్పెషలిస్ట్ అనమాట. సో తను బాంబేలో తను ఒక బుక్ కూడా రాశారు. ఎంత అద్భుతమైన బుక్ రాశారంటే డోంట్ లూజ్ అవుట్, దాని పేరు వర్కౌట్. సో డోంట్ లూజ్ అవుట్, వర్కౌట్. అది హైయెస్ట్ సెల్లింగ్ బుక్ అనమాట. అంటే ఒక డాక్టర్గా నేను అది చదువుతుంటే, అరే మేము ఇంత న్యూట్రిషన్ గురించి చదివాము, ఈ అమ్మాయి న్యూట్రిషనిస్ట్ అయ్యి ఎంత బాగా రాసింది బుక్ అని అనిపిస్తుంటుంది. తను కరీనా కపూర్కి, బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరికీ డైటీషియన్ అనమాట. అంటే ఒక రేంజ్లో ఉన్నారు. అంటే నేను అనేది ఏంటంటే, మీరు ఏది చేస్తున్నారు, డిప్రెస్ అవ్వాల్సిన అవసరం లేదు. లైఫ్లో ఆపర్చునిటీస్ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. మీకు డాక్టర్ సీట్ వచ్చినా కానీ మీరు సక్సెస్ఫుల్ డాక్టర్ అవుతారో లేదో తెలీదు. కాబట్టి అక్కడితోనే డిప్రెస్ అయిపోయి సీటు వచ్చినా రాకపోయినా డిప్రెస్ అయిపోవటం, డల్ అయిపోవటం, విరక్తికి చెందటం ఇట్లాంటివి చేయొద్దు. ఏది చేసినా ప్యాషన్తో చేయండి. మంచి ఆపర్చునిటీస్ మీకోసం వెతుకుతూనే ఉంటాయి. మీరు నెట్లో వెతుక్కుంటా ఉంటే మీకే దొరుకుతాయి. సో 2వ అటెంప్ట్ 3వ అటెంప్ట్ ఏం పర్లేదు, రాయండి. మీకు ఇంకా సంవత్సరం టైం ఉంది. మీరు లాస్ట్ 2 ఏళ్ళు చదివిన కష్టం ఇంకొక 1 ఇయర్ మళ్ళీ నిష్ఠగా చదవండి, ఖచ్చితంగా వస్తుంది. దాన్ని వదిలేయద్దు, ఆ టెంపోని. డిప్రెస్ అవ్వద్దు, ఏకాధ్యాయులు చేసుకోవద్దు. పేరెంట్స్కి కూడా అండి, వాళ్ళని అతిగా ప్రెషర్ పెట్టి వాళ్ళని తిట్టకండి. వాళ్ళకి డెవలప్ అవ్వాలనేటట్టు కలిగించండి. చెప్పాను కదా మా నాన్న ఎగ్జాంపుల్ పందుల పెంపకం గురించి పోయిన వీడియోలో అనుకుంటాను, అది కూడా ఒకసారి చూడండి. థ్యాంక్ యూ.